అందరికీ వందనాలు. కడప నగర శివారులో 13 ఎకరాల స్థలములో 28 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఒక సువిశాలమైన భవంతిని మరియు మసీదును రాయలసీమ జిల్లాల నుండి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే హాజీలకు బస కల్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం హజ్ హౌస్ను 2018-2019లో నిర్మిస్తే ఆ తరువాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వైసీపీ ప్రభుత్వం తన మొండితన ధోరణి వల్ల ఈ హజ్ హౌస్ను నిర్వీర్యం చేసిందని చాలా బాధాకరంగా చెప్పవలసి వస్తున్నది. కేవలం తెలుగుదేశం ప్రభుత్వం కట్టించిందన్న ఒక చిన్న కారణంతో ముస్లిం మైనారిటీలకు పవిత్రమైన హజ్ హౌస్ను నిరుపయోగంగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మైనారిటీలు ఎప్పటికీ నమ్మరు. హజ్ యాత్రికుల సౌకర్యార్థం ఒక మసీదు నిర్మాణం చేపట్టిన వైసీపీ హయాంలో అధికారిక పర్యవేక్షణ లేకపోవడం వల్ల అక్కడ అసాంఘిక కార్యక్రమాల అడ్డాగా మారింది. కడపకు సంబంధించిన ఎందరో టీడీపీ మైనారిటీ నాయకులు కళ్ళ ముందర నిరుపయోగంగా మారుతున్న హజ్ హౌస్ను చూడలేక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన హజ్ హౌస్ను రక్షించండి మహాప్రభు అంటూ వైసీపీ నాయకుల చుట్టూ మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లితే నిమ్మకు నీరెత్తినట్టు ఏమీ చేయలేదు. 28 కోట్ల రూపాయల వెచ్చించి కట్టిన హజ్ హౌస్ను వైసీపీ ప్రభుత్వం నిరుపయోగంగా మార్చి ప్రజాధనాన్ని వృధా చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో కడప నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన అంజాద్ బాషా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ తన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి హజ్ హౌస్ కళ్ళ ముందర శిథిలా వ్యవస్థకు చేరుతున్నా ఏమీ చేయలేదు. ఇది ఆయన చేతకానితనానికి నిదర్శనం అని చెప్పవచ్చు. మైనారిటీ శాఖ మంత్రిగా ఉండి మైనారిటీల ఆస్తిని పరిరక్షించలేని ఇతను ఒక మైనారిటీ నాయకుడు ఎలా అవుతాడు? ప్రజలు ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. 2019లో అన్ని హంగులతో పూర్తి స్థాయిలో తయారైన హజ్ హౌస్ను పక్కన పెట్టి గత 2 సంవత్సరాలుగా విజయవాడ దగ్గర ఉన్నటువంటి నాంబూరులోని ఒక మదర్సాలో అరకోర సౌకర్యాలతో హజ్ యాత్రికులకు బస ఏర్పాటు చేయవలసిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నిస్తున్నాను. మైనారిటీల పక్షపాతి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకు కుచ్చుటోపి పెట్టారని, కళ్ళబుల్లి మాటలతో కాలక్షేపం చేశారని ఇప్పుడైనా మైనారిటీలు కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఈ హజ్ హౌస్ను జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన అహంకారంతో నిర్వీర్యం చేశారని, అందుకే గత ఎన్నికలలో తగిన శాస్తి జరిగిందని తెలుపుతున్నాను. రాయలసీమకు చెందిన 6 జిల్లాలకు సంబంధించి హజ్ యాత్రికుల సౌకర్యార్థం కడపలో ఈ హజ్ హౌస్ నిర్మాణం జరిగింది. ఈ హజ్ హౌస్ నిరుపయోగంగా ఉన్న సమయంలో ఎంతో మంది ముస్లిం మైనారిటీలు మరియు నాయకులు గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారికి ఎన్నో విన్నపనులు, విజ్ఞప్తులు, అర్జీలు పెట్టుకున్నా దున్నపోతుపై వాన పడ్డట్టు ఏ మాత్రం చలించలేదని తెలుపుతున్నాను. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో ఉన్న హజ్ హౌస్ నిర్మాణం చేసింది మరియు హైదరాబాద్ ఎయిర్పోర్టులో హజ్ టెర్మినల్ను స్థాపించినది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారేనని అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. చివరగా నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నాషం మహమ్మద్ ఫారూక్ గారికి మరియు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఫారూక్ షిబ్లీ గారికి విన్నవించుకోవడం ఏమిటంటే, రాష్ట్ర మైనారిటీల ఉపయోగార్థం కడప హజ్ పునరుద్ధరణ మరియు సుందరీకరణకు కావలసిన ఏర్పాట్లు చేయవలసిందిగా మరియు రాబో సంవత్సరం 2025లో రాయలసీమ జిల్లాల నుండి వెళ్లే హజ్ యాత్రికుల బస కోసం కావలసిన అన్ని హంగులను ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాను. అలానే కడప హజ్ హౌస్ నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు విజయవాడ ఎయిర్పోర్టు నుండి బయలుదేరుటకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా సవినీయంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.